హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి అర్థమెటిక్, అలాగే రీజనింగ్, అలాగే మనకి జీకేని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ట్రిక్స్తో వీడియోస్ కానీ, కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఎవరన్నా చూడాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఈ వీడియోస్ అయితే చూడొచ్చు. ఒకసారి వీటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ని టెలిగ్రామ్లో కూడా రీపోస్ట్ చేస్తాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అయితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, డ్రైవర్ ఇలా 4 రకాల నోటిఫికేషన్స్ అయితే నేను విడుదలవ్వడం జరిగింది. ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో గతంలో విడుదలైన నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం మనకి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రిలిమినరీలో నెగిటివ్ మార్కింగ్ 1/5 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈవెంట్స్లో మనకి 1600 మీటర్ రన్నింగ్ అనేది, అలాగే ఈవెంట్స్లో నార్మలైజేషన్ పద్ధతి కానీ, అలాగే ఈవెంట్స్లో కొన్ని ఉద్యోగాలకి క్వాలిఫై అయితే సరిపోదు, మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగింది. 1 by 1 అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొట్టమొదటిగా పరీక్షా విధానం మనకి ఎలా ఉంటుంది, ఏ ఆర్డర్లో ఉంటుంది అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ స్టేజ్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మనకి పిఎంటీ అంటే మీ హైట్ అనేది ఎంత ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా, దాని ప్రకారం హైట్ ఉందా లేదా అని చెక్ చేస్తారో. సో ఎంత ఉండాలి ఇవన్నీ కూడా ఒకసారి మనం నెక్స్ట్ అప్కమింగ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈవెంట్స్ ఉంటాయో వాటిని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఫైనల్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్డర్లో మీకు పరీక్షా విధానం అయితే ఉంటుంది. 1 by 1 మనం డీటెయిల్గా చూద్దాం. సో ప్రిలిమినరీ పరీక్ష మొట్టమొదటిగా మీకు 200 మార్కులకి 3 గంటల సమయం, పరీక్ష సమయానికి అయితే పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే ఈ సంవత్సరం మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 30% మినిమం మార్క్స్ అందరికీ కూడా, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ కూడా 30% మినిమం, అంటే 30% 200లో అంటే 60 మార్కులు ఖచ్చితంగా మినిమం అందరికీ కూడా అన్ని కేటగిరీల వాళ్ళకి వచ్చి అయితే ఉండాలి. ఇది మినిమం 60 మార్కులు వస్తాయి, మినిమం మాత్రమే. మళ్ళీ కట్ ఆఫ్ అనేది ఉంటే మనకి సపరేట్గా ఉండొచ్చు. మినిమం మాత్రం 60 మార్కులు అందరికీ రావాలి. అలాగే పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను, తెలుగులోను, ఉర్దూ లాంగ్వేజ్లోనూ ఉంటుంది. అలాగే ఓఎంఆర్ పరీక్ష విధానం మనకి ఓఎంఆర్లోనే మనకి బబుల్ చేసే విధంగానే మనకి పాత ప్యాటర్న్లోనే పరీక్ష అయితే మనకి ఆఫ్లైన్ ప్యాటర్న్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఈసారి కొత్తగా మనకి 20% ఆఫ్ ఫుల్ మార్క్స్, 20% అంటే 20/100 అంటే 1/5, అంటే మీకు ఒక 5 తప్పు మార్కులు పెట్టినట్లయితే 1 మార్క్ అయితే మైనస్ అవ్వడం జరుగుతుంది. సో 1/5 నెగిటివ్ మార్కింగ్ అయితే ప్రిలిమినరీలో ఉంది. సో కాబట్టి మీరు పరీక్ష రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఆన్సర్ చేయాలి. మీకు 5 మిస్టేక్స్ చేస్తే 1 మార్కే పోతుంది అని చెప్పి అనుకుంటారు, కానీ ఇండైరెక్ట్గా మీకు 5 తప్పులకి 6 మార్కులు అయితే పోయినట్లయితే అర్థం. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేసి బయటకు వచ్చాక 5 మార్కులు వస్తాయి అని చెప్పి మీరైతే అనుకుంటారు కదా. సో కానీ ఈ 5 తప్పు పెడితే కనుక ఏమవుతుంది, సో వచ్చి 5 మార్కులు రావు, అంటే మీకు 5 మార్కులు వస్తాయి అనుకున్నారు, 5 మార్కులు పోతాయి. అదనంగా మళ్ళీ 5 మార్కులు తప్పు పెట్టినందుకు ఒక ఎక్స్ట్రా మార్క్ పోతుంది. అంటే టోటల్గా మీకు 5 తప్పు పెడితే ఇండైరెక్ట్గా మీకు 6 మార్కులు అయితే మీరు నష్టపోయినట్లయితే అర్థం. ఓకే, సో 5 తప్పులకు గాను మీరు 5 తప్పులు పెడితే 1 మార్క్ అనేది నెగిటివ్ అయితే అవుతుంది. ఇదైతే గమనించండి. ఓకే, సో ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా అయితే బబుల్ చేసేటప్పుడు కానీ మిస్టేక్స్ లేకుండా అయితే మీరైతే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సిలబస్ అనేది చూసుకున్నట్లయితే ప్రిలిమినరీలో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, అలాగే అర్థమెటిక్, జనరల్ సైన్స్, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో మనకి జాతీయంగా, ఇండియా వైడ్గా ఏం జరుగుతుంది, అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అలాగే కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే తెలుసుకోవాలి. సిలబస్ అనేది ఒకసారి తెలుగులో కూడా చెప్తాను, అలాగే డివైడ్ చేసి కూడా మనం అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఈ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఎవరైతే మనకి మెన్ క్యాండిడేట్స్ ఉంటారో
వీళ్ళకి 1600 మీటర్ల రన్నింగ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో అయితే లేదు. ఇప్పుడు 1600 మీటర్ల ఈవెంట్‌ని అయితే తీసుకురావడం జరిగింది. 1600 మీటర్ల రన్నింగ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి సమయం ఎంత అంటే మాక్సిమం టైం 7 మినిట్స్ 15 సెకండ్స్‌లో అయితే మీరు 16 మీటర్లని మనకి మెన్ క్యాండిడేట్స్ పురుష అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మేల్ క్యాండిడేట్స్ మనకైతే కంప్లీట్ చేయాలి. వేరేస్ ఉమెన్ క్యాండిడేట్స్ మనకి మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి వీళ్ళకు 800 మీటర్ల రన్నింగ్ ఈవెంట్ అయితే ఉంటుంది. వీళ్ళకు మాక్సిమం టైం వచ్చేసరికి 5 నిమిషాల 20 సెకండ్లు 5 మినిట్స్ 20 సెకండ్స్ టైం అయితే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమందికి 1600 800 ఇచ్చాడు ఏంటి అని చెప్పి. 1600 వచ్చేసరికి మనకి పురుష అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్కి, 800 వచ్చేసరికి మహిళా అభ్యర్థులు మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి. సో రెండింటికి సపరేట్గా అయితే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మనకి ఏదైతే పోస్ట్ కోడ్ 21, 26, 27, 28 ఉందో సో ఈ పోస్టులకు సంబంధించి అయితే జస్ట్ ఈవెంట్స్ అనేవి క్వాలిఫై అయితే సరిపోతుంది. వేరేస్ 22, 23, 24, 25 ఈ పోస్ట్ కోడ్ కలిగిన ఉద్యోగాలకైతే మనకి మార్క్స్ అనేవి కూడా కేటాయించడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ ఇన్ ద రన్ ఈవెంట్. ఓకే, మనకి యాంగ్జర్ 1లో ఏ విధంగా అయితే చూపించారో ఆ విధంగా రన్ ఈవెంట్స్కి సంబంధించి మార్క్స్ అనేవి ఈ ఉద్యోగాలకు సంబంధించి అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మిగతా ఉద్యోగాలు అయితే పైన మెన్షన్ చేసిన వాటికి అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది, కానీ ఈ ఉద్యోగాలకైతే మార్క్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈవెంట్స్ అనేవి కూడా రన్నింగ్ అనేది కూడా చాలా కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి యాంగ్జర్ 1 అయితే చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 22 ఏదైతే ఉందో SCTPC-ER వచ్చేసరికి మనకి సెక్యూర్డ్ బై మెన్ అండ్ ఉమెన్ అండ్ రన్ ఈవెంట్ షాల్ బి నార్మలైజ్డ్. ఓకే, సో అన్ని ఉద్యోగాలకి కాదు, ఈవెంట్స్లో మనకి SCTPC-ER ఏదైతే ఉంటుందో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా రన్ ఈవెంట్స్ ఉంటాయో వీటిని అయితే నార్మలైజేషన్ ప్రొసీజర్ ప్రకారం ఫామ్లో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో దాని ప్రకారం నార్మలైజ్ చేస్తామని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ మనకి ఫిజికల్ మెజర్మెంట్స్, మనకి హైట్ అనేది మెజర్మెంట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఎవరైతే రన్నింగ్ ఈవెంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ మనకి మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు రన్నింగ్లో ఫెయిల్ అయితే ఇంకా మీకు అక్కడతోనే మీకు అయిపోతుంది కాబట్టి సో మీకైతే నెక్స్ట్ మనకి మెజర్మెంట్స్ అనేవి తీసుకోరు. ఎవరైతే రన్నింగ్ ఈవెంట్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారో. పోస్ట్ కోడ్ 21 to 27 వచ్చేసరికి మనకి మెన్ క్యాండిడేట్స్ పురుష అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా 167.6 కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే తక్కువ అంటే కనుక మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఒకసారి మీరు హైట్ అయితే చెక్ చేసుకోండి. 167.6 167.6 ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ 21, 22, 28 ఉమెన్ క్యాండిడేట్స్ మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 152.5 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే తక్కువ అయితే ఉండకూడదు. సో ఎవరైతే మహిళా క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి అయితే మీ హైట్ అయితే వెరిఫై చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఎస్టీ క్యాండిడేట్స్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో అందరికి కాదు. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఏజెన్సీ ఏరియాస్లో ఆదిలాబాద్ కానీ, కొరంభంబ్రి, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల, నగర్ కర్నూలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహమ్మదాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే ఉన్నా మనకి ఈ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మాత్రం మనకి ఎస్టీ వాళ్ళకి 21 to 27 మెన్కి 160, 21, 22, 28 ఉమెన్కి 150 హైట్ ఉంటే సరిపోతుంది. ఇది కేవలం ఇక్కడ మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్లోని ఎస్టీ ట్రైబల్ మనకి ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ జంప్ అలాగే షార్ట్ పుట్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాంగ్ జంప్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 4 మీటర్స్ అలాగే షార్ట్ పుట్ వచ్చేసరికి 7.26 kgs మనకి మెన్ క్యాండిడేట్స్కి. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 4 kgs అనేది 6 మీటర్స్ జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే మనకి ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 21, 22, 28 వచ్చేసరికి 4 మీటర్స్ అలాగే లాంగ్ జంప్ అనేది 2.50 మీటర్స్ అనేది అయితే మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మనకైతే సపరేట్గా ఇచ్చారో సో జాగ్రత్తగా చూసుకోండి. లాంగ్ జంప్ అనేది మనకి మెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 4 మీటర్స్, ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2.50 మీటర్. షార్ట్ పుట్ వచ్చేసరికి మనకి 7.26 kgs వెయిట్ అనేది 6 మీటర్స్ అయితే మెన్ క్యాండిడేట్స్. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ 4 kgs అనేది 4 మీటర్స్ అయితే మనకి షార్ట్ పుట్ అనేది అయితే త్రో చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మనకి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఒక పేపర్ 3 hours టైం అయితే డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, మనకి ప్రిలిమినరీలో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో పోస్ట్ కోడ్ 21, 26, 27, 28కి అయితే 200 మార్కులకి, 22, 23, 24, 25కి అయితే 100 మార్కులకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో మనకి క్వాలిఫైయింగ్ అయితే మనకి కేటగిరీ వైజ్గా సపరేట్గా మెన్షన్ చేశారు. మీకు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 100 మార్కులకి ఎగ్జామ్కి మినిమం 40 రావాలి, 200 మార్కుల ఎగ్జామ్కి అయితే మినిమం 80 రావాలి. అలాగే బీసీ క్యాండిడేట్స్కి 100 మార్కులకి అయితే 35 మినిమం, అలాగే 200 మార్కులకి అయితే 70 మార్కులు మినిమం రావాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మనకి 100 మార్కులు
ఎగ్జామ్‌కి వచ్చేసరికి 30 మార్కులు మినిమమ్, 200 మార్కులకైతే మనకి 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. సో ఇవి జస్ట్ మనకి మినిమమ్ మార్క్స్ మాత్రమే. ఈ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీకు కన్ఫర్మ్‌గా జాబ్ వస్తుందని కాదు. కట్ ఆఫ్ అనేది మళ్ళీ సెపరేట్‌గా అయితే మనకి కేటగిరీ వైస్‌గా మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా కట్ ఆఫ్స్ అనేవి అయితే సెపరేట్‌గా ఉంటాయి. సో ఇదైతే గమనించండి. మినిమమ్ మాత్రం ఈ మార్కులు అయితే మనకి ఓసీకి 40%, అలాగే బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ ఎక్సెస్ మనకి 30% అయితే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మనకైతే రావాల్సి ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్స్‌లో. సో నెక్స్ట్ మనకి ఫైనల్ ఎగ్జామ్ మనకి సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇంగ్లీష్, అథమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. అలాగే ఎక్స్ట్రాగా మనకి మెయిన్స్కి ప్రిలిమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది అయితే మెయిన్స్లో ఉంటుంది. క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ ఆఫ్ జెండర్ అండ్ వీకర్ సెషన్స్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటి బేస్ చేసుకుని అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది కేవలం మెయిన్స్లో మాత్రమే అయితే ఉంటుంది. కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మిగతా 8 పాయింట్స్ కూడా సిలబస్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామనే. ఈ 8వ పాయింట్ మాత్రం మెయిన్స్లో ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పేపర్ అనేది మనకి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ సెషన్ మాత్రం కేవలం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఓకే, ఒకసారి మనకి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి సిలబస్ తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. మనకి జనరల్ ఇంగ్లీష్ అంటే మనకి బేసిక్స్గా ఇంగ్లీష్ గ్రామర్ మీద కానీ వొకాబులరీ వీటి మీద బేస్ చేసుకుని అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బేసిక్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారో. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ఈ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అలాగే అర్థమెటిక్. సో అర్థమెటిక్ అంటే మనకి కంప్లీట్గా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనకి చక్ర వడ్డీ, బారు వడ్డీ, ఓకే, కాలము పని, ఇలా ఏదైతే చాప్టర్స్ ఉంటాయో మనకి బేసిక్గా ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేసుకుంటే మనకి బయట ఇండెక్స్లో ఉన్న మ్యాథమెటిక్స్ సంబంధించి అర్థమెటిక్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం అయితే బేసిక్స్ అన్ని కూడా కంప్లీట్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి కానీ, జనరల్ సైన్స్ అంటే సింపుల్గా ఒక వార్డ్లో ఇచ్చాడు, కానీ సైన్స్ అంటే మనకి ఇందులో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే భారతదేశ చరిత్ర, ఇండియాకి సంబంధించి కంప్లీట్ మనకి హిస్టరీ మొత్తం చూసుకోవాలి. భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం, అలాగే ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అంటే భారతదేశ భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఇవన్నీ కూడా కంప్లీట్గా చూసుకోవాలి. అలాగే వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్ అంటే మనకి ప్రజెంట్ ఏం జరుగుతుందని అయితే మనం కంప్లీట్గా తెలుసుకోవాలి కదా. మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇండియా వైడ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇందులో నాన్ వర్బల్, వర్బల్ రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా మనం అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్కి ఉన్న కామన్ 8 పాయింట్ సిలబస్ అనేది. సో ఒకసారి మనం సిలబస్ని డివైడ్ చేసుకుంటే కనుక, సో సిలబస్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఒక భాగంలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది కొంతవరకు లిమిటెడ్ సిలబస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే జీకే వచ్చేసరికి జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఒక అన్లిమిటెడ్ సబ్జెక్ట్. మనం ఎంత చదివినా ఇంకా ఏదో ఒక మూల, ఏదో ఒక మనకి తెలియని పాయింట్స్ అయితే జీకేలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ఉంటూనే ఉంటాయి. బట్ కొంతవరకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది అయితే లిమిటెడ్ సిలబస్ అని అయితే చెప్పుకోవచ్చు. వన్స్ మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కనుక కంప్లీట్గా మనకి బేసిక్స్ అన్ని ప్రిపేర్ అయితే అర్థమెటిక్ మనకి మ్యాక్సిమం అయితే మనకి ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే రీజనింగ్ కూడా మీరు బేసిక్స్ అన్ని కూడా నాన్ వర్బల్ కానీ వర్బల్ కానీ చాలా వరకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. రీజనింగ్ అనేది కూడా, ఇంగ్లీష్ అనేది కూడా మీకు బేసిక్స్ అనేవి వచ్చి కొంతవరకు గ్రామర్ ఐడియా ఉండి మనకి వొకాబులరీ ఐడియా ఉంటే సో ఇది కూడా కొంతవరకు మనకి క్లియర్ చేయొచ్చు. కాబట్టి సో మీరు మ్యాక్సిమం ఎక్కువగా ఈ 3 సబ్జెక్టులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ప్రిలిమినరీలో మ్యాక్సిమం మనకి క్వాలిఫై అవ్వడానికి అయితే మ్యాక్సిమం స్కోర్ అయితే మీరు ఇందులో అయితే గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒకటే ప్రిపేర్ అవ్వండి, జీకే ప్రిపేర్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు. బట్ ఇందులో మనకి లిమిటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఫస్ట్ మీరు మ్యాక్సిమం వీటిని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేసినట్టయితే మీరు కొంతవరకు సేఫ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. కాబట్టి సో ఫస్ట్ అయితే మ్యాక్సిమం వీటి మీద బేసిక్స్ అనేవి నేర్చుకుని వీటిని అయితే కంప్లీట్ చేయడానికి అయితే సిలబస్ అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ మనకి భారతదేశ చరిత్ర కానీ, భారతదేశ సంస్కృతి కానీ, భారత జాతీయ ఉద్యమం కానీ, హిస్టరీకి సంబంధించి వీటిని కూడా మనకి హిస్టరీ చాప్టర్ వైజ్గా మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇండియన్ జోగ్రఫీ, భారతదేశ భౌగోళిక శాస్త్రం కానీ, పౌర శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, సో వీటిని కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జీకేలో మనకి డివైడ్ చేసుకుంటే కనుక సో వీటిని మనకి ఒక టాపిక్గా, వీటిని ఒక టాపిక్గా మనం డివైడ్ చేసుకుని అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి జనరల్ సైన్స్ అని చెప్పి సింపుల్గా ఒక లైన్లో సిలబస్లో ఇచ్చినప్పటికీ మనం కంప్లీట్గా దానికి సంబంధించి ఇందులో మనకి సబ్ టాపిక్స్లో ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, బయాలజీ, జీవశాస్త్రం వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి సబ్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా 1 బై 1 అయితే మనం డీటెయిల్గా జనరల్ సైన్స్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలంటే మనకి సింపుల్గా ఒక లైన్లో ఇచ్చినప్పటికీ తెలంగాణకు సంబంధించి మనకి చరిత్ర, హిస్టరీ, జాగ్రఫీ, అలాగే ఎకానమీ, ఉద్యమానికి సంబంధించి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జీకే కానీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ మనకి మెయిన్స్‌లో, ప్రిలిమ్స్‌లో లేదు గానీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్, వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే మెన్షన్ చేశారో వీటిని కూడా మనకి ఎక్కువగా మరీ మార్కులు అడగరు గానీ అట్‌లీస్ట్ మనకి 2, 3 క్వెషన్స్ అన్నా సరే మనకి మెయిన్స్‌లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్స్ కూడా మనకి మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వర్తమాన అంశాలు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రభుత్వ పథకాలు కానీ, ఇంపార్టెంట్ మనకి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో, అలాగే మనకి ఇండియా వైడ్గా, భారతదేశం వైడ్గా మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరున్నారో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మినిస్టర్స్ ఎవరున్నారో, అలాగే ఇండియా వైడ్గా మనకి పక్క రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయి, మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. సో దానికి సంబంధించి కానీ మనకి ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, ఇలా అడగచ్చు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏదైనా సరే అడగచ్చు మనకి. సో అంతర్జాతీయం, ఇండియా మొత్తం అంతా కూడా కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, స్పోర్ట్స్ వైజ్గా మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏమైనా జరిగిందా, ఇలాంటివన్నీ కూడా మనమైతే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే జీకే, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి బేసిక్గా తెలంగాణ స్టేట్కి సంబంధించి కానీ, లేదా ఇండియా వైడ్గా కానీ మనకి ఏదైనా డ్యామ్స్ కానీ, కట్టడాలు కానీ, సో ఇంపార్టెంట్ టెంపుల్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి అయితే కంప్లీట్గా జీకేలో అయితే మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన పరీక్షా విధానం కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ అనేవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అనేవి అయితే ఫ్రీగా ఆల్రెడీ మనకి ఎవరు కూడా మనకి ₹1 కూడా పే చేయకుండా అందరూ కూడా మనకి మన ఛానల్ నుండి, యూట్యూబ్ నుండే మనకి ఫ్రీగా అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అయితే మీరైతే చూడొచ్చు. సో ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ గతంలో కూడా చూశారు. సో మనకి ఫ్రీయే కదా అని చెప్పి అనుకోకండి. క్లాసెస్ చాలా వరకు చాలామంది కూడా మనకి దాదాపుగా క్లాక్స్ కానీ, క్యాలెండర్ వీడియోస్ కానీ 10 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఆల్రెడీ చూసి ఉన్నారు. ఒకసారి అయితే చూడండి. సో మరిన్ని క్లాసెస్ కూడా త్వరలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, అందరికీ యూజ్ అయ్యే విధంగా ఫ్రీ క్లాసెస్ అనేవి. ఓకే, ఒకసారి టెలిగ్రామ్లో కూడా లింక్స్ అనేవి షేర్ చేస్తాను. మనకి జీకే కూడా, నేషనల్ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి రివర్స్ కానీ ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది, మ్యాథ్స్ ట్రిక్స్, షార్ట్ కట్స్ కానీ ఇలా అన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేస్లోకి వెళ్ళి చూసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అయితే వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే అప్కమింగ్ క్లాసెస్ అనేవి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఖచ్చితంగా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఒక్కొక్కసారి యూట్యూబ్ సర్వర్ ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్ రాకపోవడం కానీ, చిన్న అప్డేట్స్ నేను వీడియో రూపంలో కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. ఓకే, మీకు లింక్స్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరు కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.